ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి కొన్ని విషయాల గురించి చెప్తాను. మొదటిది విజువల్స్. విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా అద్భుతంగా, కళాత్మకంగా అంటే ఒక డైరెక్టర్‌కి విజువల్స్ మీద ఎంత పట్టు, గ్రిప్ ఉందన్నది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక పెయింటింగ్‌లా ఉన్నాయి. ఎస్పెషల్లీ గులాబీ పువ్వుల్ని చూపించిన ప్రతిసారి కూడా నా మనస్సుకి హత్తుకున్నాయి ఆ ఫ్రేమ్స్. సింప్లీ సూపర్బ్! సూపర్బ్ విజువల్స్. తర్వాత ఆడవాళ్ళ యొక్క అందం గురించి దర్శకుడు చాలా చక్కగా తన మాటలతో వివరించాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంత అద్భుతంగా ఆడవాళ్ళ అందాన్ని వర్ణించడం బెస్ట్‌గా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఈ సినిమాకి కాస్టింగ్. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆ ఒక్క వ్యక్తి తప్పిస్తే సినిమాలో ప్రతి ఒక్క పాత్ర కూడా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. అద్భుతమైన నటనని కనబరిచారండి. ఎస్పెషల్లీ హీరోయిన్ అవంతిక గారైతే ఈ పాత్ర కోసమే ఆవిడ పుట్టారేమో అన్నంత అద్భుతంగా పండించారు. ఆవిడ ఈవిని కాకుండా మనం చాలా సార్లు చెప్తుంటాం. ఈ పాత్రలో ఇతన్ని తప్ప లేకపోతే ఈమెను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము అని. పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. అద్భుతమైన నటన. ఈవెన్ ఫస్ట్‌లో నటించిన హీరో గాని, ఫ్రెండ్ క్యారెక్టర్ గాని, ఫ్రెండ్‌షిప్ క్యారెక్టర్ గాని, మదర్ క్యారెక్టర్స్ గాని, లేకపోతే బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ గాని, గురువు క్యారెక్టర్ గాని అందరూ బెస్ట్ అంటే బెస్ట్‌గా యాప్ట్ అయ్యారు ఒక్కరు తప్ప.